హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు పోలీస్ శాఖ నుంచి భారీగా ఖాళీలు అనే దాంతో మనకి ఈరోజు న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా హోంమంత్రి గారైతేనేమి, మనకి ముఖ్యమంత్రి గారైతేనేమి చెప్తూ ఉన్నారు, క్యాలెండర్తో పాటుగా మంచి వేకెన్సీస్ ఇస్తాము ఎస్ఐ కానిస్టేబుల్స్ అనేసి. మరి అదే కోలో ఈసారి అయితే మాత్రం భారీగా వేకెన్సీస్ ఉన్నాయి. మరి యొక్క వార్త ఈరోజు కూడా ప్రచురితమైంది. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు మొత్తం 13 రకాల కేటగిరీలలో 11,639 ఖాళీలు. ఇది ఎవరు చెప్పారంటే హోంశాఖ నివేదిక ఇవ్వడం జరిగింది. సో హోంశాఖ నివేదిక ఇచ్చిందంటే కంపల్సరీగా వీటిని ఫిల్అప్ చేయాల్సిందే, వేరే అవకాశం లేదు, వేరే దారి లేదనమాట. కాబట్టి మిత్రులు ఎవరైతే ఉన్నారో, ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ముఖ్యంగా చాలా సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సిలబస్ ప్రకారం చూసినా కూడా ఇది కనీసం మీకు 6 నెలలు టైం పడుతుంది. సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికే 6 నెలల టైం పడుతుంది. కాబట్టి నోటిఫికేషన్ కొరకు వెయిట్ చేయకోకుండా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మనం మీకు డౌట్ వస్తుంది, ఏంది సార్ ఎప్పుడు నుంచి చెప్తున్నారు వచ్చాదని, రోజు వచ్చిన వార్త కదా, సర్ది వార్తే కదా, మళ్ళీ చెప్పడం ఎందుకనేసి. మిత్రం, మీరైనా నేనైనా ఒక విషయాన్ని అనుకున్నప్పుడు ఖచ్చితంగా యొక్క విషయం అనేది కొన్ని రోజులు అనుకోకున్నాం అనుకోండి, కనుమరుగైపోతుంది, మర్చిపోతాం కూడా. అందువల్ల ఆ యొక్క విషయాన్ని మనం పదే గుర్తించుకోవడం వల్ల, పదే మోటివేట్ చేసుకోవడం వల్ల, పదే ఆ యొక్క కోపం కసి పట్టుకోవడం వల్ల మనం దాని మీద ఫోకస్ చేస్తాం. అందువల్లనే నేను ఇది వచ్చినా కూడా నేను మళ్ళీ పదే ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా గుర్తుపెట్టుకొని అట్లీస్ట్ దానివల్ల మరొక 10 days మళ్ళీ మనం బాగా చదువుతాం. ఈ యొక్క వార్త రాలేదనుకోండి, న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే మాలాంటి వల్ల రాలేదనుకోండి, మనం ఏం చేస్తాం, ఏమొచ్చలేబ్బా ఏడొచ్చలే అని మనం కూడా నిరుత్సాహపడతాం. కాబట్టి అదే నిరుత్సాహం లేకోకుండా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ తీసుకురావడమే నా యొక్క విధి అన్నమాట. మరి అమరావతి ఏం చెప్తున్నట్టే, రాష్ట్రంలో పోలీసు శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయి. అధికారులు సిబ్బంది కొరత పోలీస్ శాఖను వేధిస్తోంది. 11,639 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని హోంశాఖ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది. ఓకే, సో మొత్తం 11,630 వేకెన్సీ ఉన్నాయనేసి పోలీస్ శాఖ ఏం చేసిందంటే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. మేబీ జనవరిలో మనకు జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు, కాబట్టి రావచ్చు. మళ్ళీ ఒక డౌట్, సార్ ఆల్రెడీ వాళ్ళకి ఇంకా కానిస్టేబుల్స్ వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ అయిపోలేదు కదా, మరి మాకు ఎక్కడిస్తారు? మరి కొన్ని రకాల కారణాల వల్ల ఆ యొక్క ప్రక్రియ కొంచెం లేట్ అవుతూ ఉంది. బట్ ఏదేమైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క ఇయర్లో అయితే మాత్రం ట్రైనింగ్కి వెళ్తున్నారు. సో ట్రైనింగ్ ఒక పక్క జరుగుతూ ఉంటుంది. ఈ పక్క మనకేం జరుగుతుందంటే ఈ యొక్క ప్రక్రియ మనకు స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఈ యొక్క ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత మనం చదువుకొని ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ అయిపోయి ఈవెంట్స్ అయిపోయి మెయిన్స్ అయిపోయి లోపల వాళ్ళు బయటకు వస్తారు. ఇంకో కొందరు ఏమనుకుంటున్నారు అంటే, సార్ వాళ్ళందరూ ట్రైనింగ్ అయిపోయినాక నోటిఫికేషన్ రాదనుకుంటున్నారు. అట్లా పెట్టుకోవద్దు మిత్రమా. సో గతంలో జాబ్స్ పొందిన వాళ్ళందరూ కూడా చాలా సీనియర్సే, చాలా అనుభవం ఉన్న వాళ్ళే. ఓకేనా? సో కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీరు కొత్త వాళ్ళు కాదు, మీరు కూడా పాత వాళ్ళు అయిపోతారు, సీనియర్స్ అవుతారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎందుకంటే సార్ మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. మరి ఏమేమి దాంట్లో ఉన్నాయి ఇక్కడ మనకంటే, హోంశాఖ నివేదిక ప్రకారం పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూస్తే ఎస్ఐ, సివిల్ ఎస్ఐ 182 ఉన్నాయి. రిజర్వ్ ఎస్ఐ వచ్చేసి 116 ఏఆర్ సంబంధంగా, ఏఆర్ ఆర్మ్ రిజర్వ్ పోలీస్. రిజర్వ్ ఎస్ఐ ఓకే ఎస్ఆర్సిపిఎల్ వచ్చేసి 18 ఉన్నాయి. రిజర్వ్ ఎస్ఐ ఏపీఎస్పికి సంబంధించి 53 ఉన్నాయి. ఎస్ఐ కమ్యూనికేషన్ సంబంధించి 61 ఉన్నాయి. ఎస్ఐ పీటీఓ సంబంధించి 14. ఇవి ఎస్ఐ విభాగంలో ఉండే వేకెన్సీస్. బాగానే ఉన్నాయి కదా. మరి మీకు అనుకోవచ్చు, సార్ వీటికి వేరు ఎగ్జామ్ పెడతారంటే కాదు, అన్నింటి కూడా కలిపి ఒకే ఎగ్జామ్ పెడతారు. ఓకే, సివిల్ ఎస్ఐ 182, రిజర్వ్ ఎస్ఐ 116, రిజర్వ్ ఎస్ఐ మళ్ళీ 18, రిజర్వ్ ఎస్ఐ ఏపీఎస్పి 18, 53, కమ్యూనికేషన్స్ 61, పీటీఓ 14. సో మొత్తం మీద అయితే మనకు 444 వేకెన్సీస్ అయితే మాత్రం ఉన్నాయి. మంచి వేకెన్సీస్ కదా. మరి ఎవరైతే కసిగా నాకు ఎస్ఐ జాబ్ కావాలనుకుంటారో ఇది ఒక మంచి అవకాశం. ముందుగానే తెలిసిపోయింది వేకెన్సీస్ 444 అని తెలిసిపోయింది. టైం సమయం కూడా దండిగా ఉంది. కాబట్టి కసిగా చదవండి. సిలబస్ అనుగుణంగా ముందు సిలబస్ని సేకరించుకోండి. గతంలో ఏ విధంగా బిట్స్ అడిగారు, ఎట్లా అడిగారు అని చూసుకోండి. క్రమం తప్పకుండా అట్లీస్ట్ వీక్లీ ఒక 3 ఎగ్జామ్స్ కూడా రాయండి ఇప్పటి నుంచి అయితే మాత్రం. మరి కానిస్టేబుల్స్ పరంగా చూస్తే
ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరి హార్ట్ కేక్ అనేది కానిస్టేబుల్, ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి, జాబ్ కూడా వారితో పోల్చుకుంటే ఈజీగా పొందొచ్చు అని ఉంటారు. కానీ నేను చెప్పేది ఏమంటే నాకు ఎస్ఐ జాబ్ కావాలని మీరు ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రిపరేషన్ కొనసాగిస్తే ఇది మిస్ కాకూడదు. మిస్ అయినా సరే కానిస్టేబుల్లో మీరు జాబ్ సాధించాలా, ఆ విధంగా మీకు ప్రణాళికను దృఢపరచుకోండి, సంకల్పం చేసుకోండి. ఇక్కడ చూస్తే పోలీస్ కానిస్టేబుల్స్ సివిల్స్ పరంగా ఈసారి 3622 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్స్ ఏఆర్ పరంగా 2000 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్స్ ఏపీఎస్పీ పరంగా 4587 గరిష్టంగా ఈసారి ఏపీఎస్పీ నుంచి గరిష్టంగా ఉన్నాయి 4587. చాలా మంచి వేకెన్సీస్ మిత్రం అవి. తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఆర్ సిపిఎల్ వచ్చేసి 475 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్స్ మెకానిక్ పరంగా 15 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్స్ డ్రైవర్స్ పరంగా 198 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్స్ కమ్యూనికేషన్ పరంగా 298 ఉన్నాయి. మరి మొత్తం ఖాళీలు 11,639. ఓకే, సో 11,639 వేకెన్సీస్ ఉన్నాయి. వీటితో పాటుగా మళ్ళీ ఇక్కడ మనకు జైళ్ళ శాఖ నుంచి కూడా మనకు వేకెన్సీ ఇక్కడ చెప్పలేదు. జైళ్ళ శాఖ ఉంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ కూడా వేకెన్సీ ఉన్నట్టు గుర్తించారు. మరి అది కూడా దీన్ని కలిపి ఇస్తారా లేదా సపరేట్గా ఇస్తారని మనం వేచి చూడాలి. గతంలో అయితే మనం కలిపి ఇచ్చేవాళ్ళు, మరి ప్రస్తుతానికి ఇదే ఉంది కాబట్టి ఇది ఇచ్చి దాంట్లో కూడా మన హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో జైలు శాఖలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని కూడా ఈసారి ఫిలప్ చేయబోతున్నాము, మేము నివేదిక ఇవ్వబోతున్నాము కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఉన్నప్పుడు అది ఇంకొక 1000 వేకెన్సీ పెరిగే అవకాశం ఉంది. సో 11,600 అంటే మినిమం అయితే మినిమం అనుకో 12,500 ప్లస్ వేకెన్సీసే ఈసారి ఉండబోతున్నాయి. ఇది మాత్రం ఒక మంచి అవకాశం. ఈ యొక్క అవకాశం మిస్ అయితే మళ్ళీ ఇంకా వచ్చే ఇంత పెద్ద అవకాశం రాకపోవచ్చు. ఎవరైతే డిగ్రీ చదువుతూ ఉన్నారో, బీటెక్ చదువుతూ ఉన్నారో, లేదా ఐపీఐ ఖాళీగా ఉన్నారో, మీ అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం భావించండి. సో నేను చెప్పేది ఏమంటే ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడు మనకు రైల్వే పరంగా మనకు ఎన్టీపీసీ నుంచి గ్రాడ్యుయేట్ పోస్ట్ అయితే గ్రాడ్యుయేట్ పరంగా 3810 వేకెన్సీస్, అండర్ గ్రాడ్యుయేట్ పరంగా 3808 వేకెన్సీస్ రావడం జరిగింది. వీటికి కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సో ఇదే మూమెంట్లో మనం అది ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది, దీన్ని కసిగా చదవచ్చు. దీనికి మీకు ఏమైనా కోచింగ్ కావాలనుకుంటే మీరు మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ అంటే కడపకు రావచ్చు. మరి ఆఫ్లైన్ కోచింగ్ అంటే మనకు టర్నింగ్ పాయింట్ కడపనందు మీకు అందుబాటులో ఉంది. మీకు గ్రౌండ్ ఇక్కడ ఉంటుంది, క్లాసెస్ ఇక్కడ ఉంటాయి, హాస్టల్ ఇక్కడ ఉంటుంది, టైం కూడా ఎక్కడ కూడా టైం వేస్ట్ కాకుండా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఇప్పుడు చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలలో మరి మనకి అభ్యర్థులు దాదాపుగా 3,000 మంది పైచలు కానిస్టేబుల్స్గా పనిచేస్తున్నారు, 75 మంది ఎస్ఐ పనిచేస్తున్నారు, ఒకరు ఎస్పీగా కూడా పనిచేస్తున్నారు మన దగ్గర కోచింగ్ తీసుకొని. ఓకేనా, మరి ఈ యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి అయితే మాత్రం మీకు ఆన్లైన్ బ్యాచ్ అనేది నవంబర్ 1 స్టార్ట్ కాబోతోంది. ఓకే, సో నవంబర్ 1 స్టార్ట్ కాబోతూ ఉంది. మరి ఆన్లైన్ బ్యాచ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. అది ఏసీబీ అనే పేరుతో ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అనే పేరుతో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ స్టార్ట్ అయింది. మరి ఏం సార్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఎస్ఐ కానిస్టేబుల్స్తో పాటుగా రైల్వేకి ప్రిపేర్ అవుతున్నాయి. ఎందుకంటే ఏం చెప్పాను నేను, ఈ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు ఎస్ఎస్సి అప్లై చేయండి, ఈ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు బ్యాంక్స్ అప్లై చేయండి, ఒకవేళ కష్టం అనుకుంటే రైల్వే అప్లై చేయండి. ఎందుకు కానిస్టేబుల్స్ ఎస్ఐ వాళ్ళు ఇక ఎస్ఎస్సి అండ్ రైల్వే అప్లై చేయాలంటే ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీలలో క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, టైం తక్కువ ఉంటుంది. ఎందుకంటే 100 క్వశ్చన్స్ 60 నిమిషాలు చేయాలి, 100 క్వశ్చన్స్ 60 నిమిషాలు చేయాలి. అది మన ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎంత 200 క్వశ్చన్స్ 180 నిమిషాలు చేయాలి. అంటే మనకి దగ్గర 1 నిమిషానికి ఒక బిట్టుకు 1 నిమిషం టైం వస్తుంది. కానీ అదే బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సి కానీ ఒక్క బిట్టుకు మనకు వచ్చే సమయం ఎంతంటే 35 సెకండ్స్ మాత్రం వస్తుంది. ఈ యొక్క 35 సెకండ్స్లో ఒక బిట్టుని చేయాలనేది మనకు చాలా స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి ఆ యొక్క స్పీడ్ను ఇక్కడ మనం ఉపయోగించుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని గతంలో కూడా చాలామంది ఎవరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఈజీగా జాబ్స్ కొడుతూ ఉంటారు అనమాట. స్పీడ్నెస్ కావాలి, అక్యురసీ కావాలి, ఏదో అంటే కుదరదు. అందువల్లనే నేను మీకు కోరేది ఏమంటే మీరు ఒకవేళ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నట్టయితే ఎస్ఎస్సి అప్లై చేయండి, రైల్వే అప్లై చేయండి, మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మనకి ఉత్తమ్స్ అకాడమీలో మీకు ఇక దీంట్లో మనకి ఏమిటంటే ఎస్ఎస్సి ఇన్క్లూడ్ అవుతుంది, మరియు ఆర్ఆర్బీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి ఒకే ఫీజుతో వేలు అవసరం లేదండి. బయటకు వెళ్ళేసి 26,000 బ్యాచ్ అని, 36,000 బ్యాచ్ అని, 69,000 బ్యాచ్ అని ఉన్నాయి. కానీ 1,000 మంది ఉంటారు. కానీ మన దగ్గర లిమిటెడ్ స్ట్రెంత్తో ఎవరు క్లాస్కి వస్తున్నారు, ఎవరు క్లాస్కి రాలేదు, అతని మీద ఏం శ్రద్ధ పెట్టాలి, ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో మీకు ఉంటుంది. కాబట్టి మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ మీకు స్పెషలైజర్గా ఈసారి కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి రెండవ బ్యాచ్
ఆఫ్లైన్ బ్యాచ్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ కాబోతుందంటే నవంబర్ 1 స్టార్ట్ కాబోతోంది. మరి ఆన్లైన్ బ్యాచ్ అనేది మాత్రం నవంబర్ 1 స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ బ్యాచ్ అయితే సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం వినియోగించుకోండి. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీరు కాల్ చేయండి. మీరు ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే మీరు మీ యొక్క నెంబర్కు యాడ్ మీద మెసేజ్ పెట్టండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మరి మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఉత్తమ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మరి ఈ యొక్క లింక్ క్లిక్ చేసి మరి గ్రూప్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. మరి వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయిపోండి. మరి నవంబర్ 1వ తేదీ నాడు మనం ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. స్పెషల్ కోర్స్ అనేది కొత్త అప్డేట్తో మీకు పెట్టడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు కంప్లీట్గా కోర్స్ అయితే మీ ముఖ్యంగా టెస్ట్ సిరీస్ కరెంట్ అఫైర్స్ మీకు అందించబోతున్నాం. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ప్రిపరేషన్లో మాత్రం ఎక్కడ లోటు ఉండకూడదు, కొనసాగిస్తూ ఉండండి. ఖచ్చితంగా మేము ఉంటాం మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. ఓకే మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.